ఓం శ్రీ వరలక్ష్మీదేవి అయిన మహా. అందరికీ నమస్కారం. శ్రావణ మాస శుక్రవారాలలో మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటూ ఉంటాము. మరి ఆ వరలక్ష్మి వ్రతం యొక్క అంతరార్థం ఏంటో మీకు తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. వరలక్ష్మీదేవి కోరికలు తీర్చే తల్లి. ప్రతి వ్యక్తికి అనేక కోరికలు ఉంటాయి. అవి తీరాలంటే దైవానుగ్రహం తప్పనిసరి. అయితే కోరిక ఏదైనప్పటికీ ఇచ్చే దైవం ఎవరైనప్పటికీ అంతిమంగా ఆ కోరికల్లో ఉండేది లేదా ఆ కోరిక ద్వారా అందుకునేది ఆనందం, తృప్తి మాత్రమే. ఈ విధమైన సంతృప్తి పొందిన వ్యక్తి మాత్రమే నిజమైన భాగ్యవంతుడు. అటువంటి భాగ్యాన్ని అందించేది శ్రీ వరలక్ష్మీదేవి. వరాల రూపంలో సౌభాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించే మాట వరలక్ష్మీదేవి. వర అంటే కోరుకున్నది, శ్రేష్టమైన అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోరికలు లేదా శ్రేష్టమైన కోరికలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావించవచ్చు. ఈ దేవిని భక్తి భావనతో కొలిచే వ్రతమే వరలక్ష్మి వ్రతం. స్కంద పురాణంలో వరలక్ష్మి వ్రతం గురించిన వివరణ ఉంది. స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి ఈ వ్రతం గురించి చెప్తాడు. అదే సందర్భంలో మహాభక్తురాలైన చారుమతీదేవి వృత్తాంతాన్ని వివరిస్తాడు. భర్త పట్ల ఆదరాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. శ్రీ లక్ష్మీదేవిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు అభయమిస్తుంది. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన చారుమతి సమస్త సిరి సంపదల్ని వ్రత ప్రసాదంగా అందుకుంటుంది. శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం రోజున పూర్ణిమ వస్తుంది. శ్రవణం శ్రీనివాసుడి జన్మ నక్షత్రం. పూర్ణిమ రోజున అమ్మవారు షోడశకలతో వెలుగుతుంది. శుక్రవారం అమ్మకు ప్రీతిపాత్రమైన వారం. వీటన్నిటినీ సమన్వయం చేస్తే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చెయ్యటం లక్ష్మీ శ్రీనివాసుల అనుగ్రహానికి తొలి సోపానంగా చెప్పుకోవచ్చు. సకల సౌభాగ్యాలు కలగాలని, నిత్య సుమంగళిగా జీవితకాలం ఉండాలని కోరుకుంటూ మహిళలు ఈ వ్రతాన్ని చేస్తారు. లక్ష్మీ నివాస స్థానాలు, మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని శాస్త్రాలు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి కలశాలు, ఆవు పేడ, ఆవు పృష్ఠస్థానం, ఆవు కొమ్ముల మధ్యన పూజా మందిరం, పవిత్రమైన మనస్సు, దర్భలు, మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజు, సదాచార బ్రాహ్మణుడు. శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలు ఉన్నాయి. యః శుచి ప్రయతో భూత్వా జుహు యాదాజ్య మన్వహం శ్రియః పంచదశ సంఖ్య శ్రీకామ సతతం జపేత్. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ ఆ దేవి 15 మంత్రాలను నిత్యం పారాయణం చేయాలని ఈ మంత్రానికి భావం. శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా ధనమే. పంచభూతాలకు ప్రతీకగా వరలక్ష్మి వ్రతంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించాలి. కలశం అమ్మవారికి ప్రతిరూపం. మట్టి పాత్ర లేదా శక్తిని బట్టి వెండి, బంగారు, రాగి, పంచలోహ పాత్రలను కలశం కోసం ఉపయోగించవచ్చు. కలశం కోసం ఉపయోగించేది ఏ లోహమైనా అది పృథ్వీతత్వానికి సంకేతం. అందులో పోసే నీరు జలతత్వానికి సంకేతం. కలశాన్ని సగం మాత్రమే నీటితో నింపుతారు. మిగిలిన శూన్యస్థితి ఆకాశతత్వానికి సంకేతం. మనం చదివే మంత్రం వాయుజనితం కనుక అది వాయుతత్వానికి సంకేతంగా ఉంటుంది. కలశం ముందు ఉంచే దీపం అగ్నితత్వానికి సంకేతం. ఈ విధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాపించి ఉండే పరతత్వం, శక్తి స్వరూపమైన అమ్మను ఆరాధించడం కలశారాధనలోని అంతరార్థం.
వరలక్ష్మి వ్రతంలో వచ్చే పదములకు ముందుగా మనం ఉత్తమ అర్థాలను తీసుకోవాలి. వాటిలో ఈ క్రిందివి ముఖ్యమైనవి. కుండినపురం అంటే కుండలని నివసించే ప్రదేశం. చారుమతి సర్వ శుభ లక్షణాలతో శోభించే మనసు కలిగినది. అనగా శమధమాది షట్క సంపత్తి కలిగిన దశ అవగుణాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఈర్ష, అసూయారహితమైన అనసూయత్వం కలిగిన మనసు కలిగి ఉండటం చారుమతి తత్వం ఇది. అంతేకాదు ఇంటి పనులు, వంట పనులు, పశుపోషణ, పొలం పనులు, ధాన్యంను సేకరించడానికి కావలసిన అన్ని జ్ఞానాలు, కార్యాలు, సంస్కరణాది ప్రకృతి సేవలను భగవత్ కైంకర్యాలుగా చేసే తత్వం ఆమె సొంతం. అలాంటి మనసు కలిగిన చారుమతి పాలసముద్రం అనే ప్రశాంత కడలిలో పవలించిన శ్రీ మహావిష్ణువు యొక్క హృదయేశ్వరి అయిన వరాలను ఇవ్వగలిగిన శక్తిగల వరలక్ష్మీదేవితో అనుసంధానమైనది కనుక శ్రీ వరలక్ష్మీదేవి ఆమె స్వప్నస్థితిలో తన దర్శనమును నొసగింది. ఇదండి శ్రీ వరలక్ష్మీదేవి వ్రత కథలో ఉన్న అంతరార్థం. ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ ఆ వరలక్ష్మి తల్లి యొక్క శుభాశిస్సులు కలగాలని కోరుకుందాం. నమస్తే.